त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ऋतगुं सत्यं ब्रह्मपुरुषं कृष्णपिङ्गळम् ऊर्ध्वरेणं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात्। మేడం మీరు మీ మంత్రాలు చాలా ఎంతో నిమ్మతో నేర్చుకున్నారు. ఎక్కడ నేర్చుకున్నారు? నేను ఎక్కడ ఏం నేర్చుకోలేదు. మీకు వచ్చేసినారా? అంటే ఇంట్లో నాన్నగారు చెప్పేవారు. మీ స్వయంగా ఏమైనా వచ్చారు? స్వయంగా ఏం లేదండి. ఇవన్నీ మామూలుగా జనరల్గా ఉండేటివి ఇవి. కాకపోతే ఇంకా నాకు వేరే వ్యాపకం అంటూ ఏముండదండి. సినిమాలు చూడాలా ఇవి చూడాలా వ్యాపకం అంటూ ఏముండదు. ఇవి వెల్కమ్ టు మెగా 9 ఛానల్ ఓపెన్ టాక్ విత్ మోహన్ చంద్ర కార్యక్రమానికి విచ్చేశారు శివయోగిని గాయత్రి ఉపాసకురాలు మన సుమతీదేవి గారు మన స్టూడియోకి విచ్చేశారు. ఈరోజు ఆమె జీవిత విశేషాలను ఆమె నోటి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నమస్కారం మేడం. మేడం మీ జీవిత ప్రస్థానం గురించి తెలియజేస్తారా? చెప్తానండి, తప్పకుండా చెప్తాను. నేను యాలూరు గ్రామంలో పుట్టానండి. మా నాన్నగారు చంద్రమౌళి శాస్త్రి గారు, మా అమ్మగారు సరోజమ్మ గారు. మా నాన్నగారు పురోహితం చేసేవారు, గ్రామ పురోహితుడు. నేను 7th క్లాస్ వరకు చదివానండి. 8th క్లాస్లో నాకు మ్యారేజ్ చేశారండి, కర్నూలుకి ఇచ్చారు. మా వారు పురోహితం చేస్తారు. నాకు 3 అబ్బాయిలు అండి. ఇంజనీరింగ్ చదివారు, జాబ్ చేస్తున్నారండి అందరూ. ఎంతమంది చదువుతున్నారు? 7th క్లాస్ వరకు. మీ నాన్నగారు ఏం చేసేవారు? పురోహితం చేసేవారు. మీ పిల్లలు మరి ఇంకా ఏ ఫీల్డ్లో ఉన్నారు? జాబ్ చేస్తున్నారండి, సాఫ్ట్వేర్ చేస్తున్నారు. అయితే యాక్చువల్లీ మీరు ఏం చేస్తుంటారు మేడం? నేను ఇప్పుడు ప్రస్తుతం మాత్రము శివయోగిని దేవి ఉపాసకురాలు అని ఒక మంచి పేరు వచ్చిందండి. ఉపాసన తీసుకున్నారా? నేను ఎక్కడ ఏం తీసుకోలేదండి. నాకు ఒక 2012లో ఫిబ్రవరిలో మాఘమాసం అండి. అప్పుడు ఆ మాఘమాసం రోజు ఆ రోజు నైట్ మిడ్నైట్ 12 తర్వాత మామూలుగా పడుకున్నానండి. పడుకుంటే ఒక శివుడు, శివుడే స్వామి వచ్చి నిలబడుతున్నాడు. నిలబడుకొని చిటికేసి లేమని చెప్పానండి. లేచినాను. అన్నీ నా చుట్టుపక్కల నేను లేచి కళ్ళు తెరిసరికి ఏమీ లేదండి. శివుడు మాత్రం ఉన్నారండి, జటాజూటాలు వేసుకొని శివుడు ప్రత్యక్షమైనారు. ఆ శివుడు మాత్రమే, ఆ స్వామి మాత్రమే ఉన్నారు. నాకు మిగతా ఏమీ కనిపించట్లేదు. అన్నారు. లేచినాను. ఆయన జటాజూటాలన్నీ నాకు ఇచ్చినట్టు చూపించినారు. చూపించి ఏం చెప్పినారు? భూసేనం చేయమని చెప్పినారు. నాకు పాదరక్షలు వదిలేయమని చెప్పారు. సరే అని అట్లా వచ్చింది కదా అని చెప్పేసి నేను ఉదయం లేచి అందరికి చెప్పాను. అందరికి చెప్తే కళలు దండికి వస్తాయిలే అని చెప్పి అందరు కొట్టేశారు ఆ మాటకి. సర్లే అట్లే ఒక 6 నెలలు గడిచింది. 6 నెలలు గడిచిన తర్వాత ఇట్లే ఎంట్రుకలంతా చుట్టుకోవడం మొదలుపెట్టింది. చాలా లాంగ్ హెయిర్ అండి, నాకు చాలా లాంగ్ హెయిర్. చుట్టుకోవడం మొదలుపెట్టింది. ఇంకా ఒక 15 రోజులకి మొత్తం పైకి వచ్చేసింది. వెనక పక్కకి పైకి వచ్చేసి చిన్నగా ఇట్లా సెంటర్లో ఇట్లా శివలింగం లాగా ఏర్పడి కిందంతా ఇట్లా ఆంబడిలాగా వచ్చేసింది మొత్తం. ఇంకా అట్లా వచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు, అప్పుడు చెప్పినారు కదా
ప్లాన్ అని మనము నమ్మలేదు, ఇట్లా వచ్చింది అనుకున్నారు. ఇంకా మామూలుగా నాకు రొటీన్గానే ఉంది. నాకు శివుడు అంటే అమ్మవారు అంటే చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఆ, చాలా ఇష్టం. మా నాన్నగారు అభిషేకాలు చేయడము ఇంట్లో అంతా అట్లా పూజలు చేయడం అట్లా చాలా ఇష్టం. అట్లే గడిచిపోయిన తర్వాత నేను ఇంకా చాలా ఎక్కువ విపరీతంగా జటాజుటాలు వచ్చేసినాయి. నేను బయటికి వస్తే అందరూ నన్ను ఒకలాగా చూడడం మొదలుపెట్టినారు. అందరూ స్వామి ఇట్లా వచ్చింది, జటాజుటాలు వచ్చినాయి అని చెప్పేసి ఎక్కడ వచ్చినా నమస్కారం అని చెప్పడము, ఇట్లా మాకు బాగలేదని చెప్పడము. నాకు అర్థం కాలేదు అదంతా. సరే అని చెప్పి, ఏమో స్వామి నువ్వు ఎట్లా వచ్చినావో నాకు తెలియదు, వచ్చినావు ఇప్పుడు వాళ్ళు అడుగుతూ ఉన్నారు, నేను ఏం చెప్పాలా నాకైతే ఏమీ తెలియదు, నువ్వే దారి చూపి అయ్యా, నువ్వు నా దగ్గరికి ఎట్లా వచ్చినావో, నీ భక్తులు నీవు ఉన్నావని చెప్పి నా దగ్గరికి వస్తున్నారు, భక్తుల్లాగా వస్తున్నారు, వాళ్ళకి ఏ మార్గం చూపిస్తావో చూపియ్యా అని అడిగిన. ఇంకా ఇట్లే రొటీన్గా ఏదో ఎవరన్నా అడగడము, ఏదో నోటి మాట చెప్పడము, వాళ్ళకి బాగా కావడము, ఇట్లా జనాలంతా పబ్లిసిటీ పెరగడం ఎక్కువైపోయింది. అమ్మవారు నాకు మెయిన్ శివయ్య ఇష్టం. నాకు అమ్మవారు ఏం చేసినారు, కార్తీక పౌర్ణమి రోజు 2012 ఇది ఫిబ్రవరిలో స్వామి వచ్చినారు కదా, కనిపించినారు, దర్శనం ఇచ్చినారు. కార్తీక పౌర్ణమి రోజు రాత్రి 10 గంటలకు ఇంట్లో మాకు వరలక్ష్మి అమ్మవారి మోకావలి ఉంది, అది ఊరికే పెట్టాను. ఊరికే పెట్టి ఈరోజు ఏదో అంతా నాకు నలతగా ఉంది, నేను ఈరోజు ఏం చేయలేకపోయినాను పౌర్ణమికి అని బాధపడి సరే 10 అయింది కదా అని చెప్పి ఇంకా ఒకసారి దర్శనం చేసుకుందామని చెప్పి నేను ఎప్పుడు ఇంకా తిరుగుతూనే ఉంటా దేవుడు రూమ్లోకి ఇంట్లోకి చూసుకుంటుంటాను. చూస్తే ఆమె కళ్ళు తెరిచినట్టు కనిపించింది ఆ విగ్రహంలోనే. కనిపిస్తే అప్పుడు పిల్లల్ని పిలిచినాను రూమ్లో ఉంటే, నాకు ఇట్లా కనిపిస్తా ఉంది చూద్దురండి మీరు అని. నాకు ఎప్పుడు స్వామి వచ్చినా కనిపించినా నాకు భయం అనేది లేదండి, భయం అనేది అని అట్లా ఎందుకు ఇట్లా కనిపిస్తుంది మీరు రాండి అని చెప్పి నేను పిలిచినాను. పిలిస్తే మా బాబు అవతల రూమ్లోకి కూడా రాలేదు, అవతల నుంచే చూసి అమ్మ మమ్మీ కళ్ళు తెరిచినట్టుంది, మమ్మీ మన కళ్ళు ఉన్నట్టున్నాయని చెప్పారు. చెప్తే సరేలే అని చెప్పి మళ్ళీ అందరినీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొస్తే అందరికీ అలాగే కనిపించింది. కనిపిస్తే రాత్రి సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున 6 వరకు 11 రోజులు అట్లే కనిపించింది, అందరికీ దర్శనం ఇచ్చింది అమ్మవారు. ఇంకా అప్పటి నుంచి ఆమె స్థిరమైపోయింది. గాయత్రి అమ్మవారు విగ్రహం తెచ్చాము, ఇంట్లోనే ప్రతిష్ఠ చేశాము, కర్నూలులోనే ఇంట్లోనే. ఇంకా ఆమెకు నిత్య పూజలు, నిత్య నైవేద్యాలు, ఎవరైనా సమస్యలు అని వస్తే ఆమె మీద భారం వేస్తాము, ఆమెకు చెప్పుకోండి అని చెప్తాము. వాళ్ళ సమస్య గురించి ఆ అమ్మవారు ఆ శివయ్య ఏమి సూచిస్తే వాళ్ళకి అదే చెప్తాము. అదే చెప్పి ఫలాంది చెప్పినారు, ఫలాంది చేసుకోండి అని. అట్లా చాలా వందల మంది వచ్చినారు, రెమెడీ తీసుకున్నారు చాలా మంది. మామూలుగా సెలబ్రిటీస్ కానివ్వండి, లేకపోతే సినిమా స్టార్స్ అనుకోండి, సెలబ్రిటీస్ అంతా వచ్చేవాళ్ళండి. వచ్చారండి, చాలా మంది వచ్చారండి, చాలా మంది వచ్చారండి. న్యూస్ పేపర్లకు కూడా వేశారండి, న్యూస్ పేపర్లకు కూడా. మీరు ఇట్లా శివయోగిగా ఉన్నారు కదా, భక్తులకు ఏ రోజు మీరు దర్శనం ఇస్తారా? రోజు ఏదైనా ప్రత్యేకమైన రోజు ఏమైనా ఉందా? ప్రత్యేకము అంటే పౌర్ణమి, అమావాస్య, సోమవారము, శుక్రవారము ప్రత్యేకమైన రోజు. ఆ రోజులో మీరు ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ రోజు కూడా మొత్తము మనిషికంతా ఒకలాగా ఉంటుంది, ఆ రోజు ఒకలాగా ఉంటుంది. పునర్కరణ అంటే అట్లాంటి అంతే, దేవత మాత్రం వస్తుంది, దేవత ప్రత్యక్షమైతే అంతే అంతే. నాకు తెలియకుండా ఉంటారు, అట్లంతా పూర్ణకాలు అట్లంతా. దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఏ మాట చెప్తుందో అవే చెప్తాను. అంటే భక్తులు మామూలుగా ఏ రకమైన భక్తులు వస్తుంటారు, ఏ సమస్యలకు వస్తుంటారు? ఏ సమస్యలకు అంటే ఇదే ఆరోగ్యం బాగాలేదని వస్తారు, ఏదో ఫ్యామిలీ సమస్యలను వస్తారు, పిల్లలు జాబుకు వెళ్ళాలని, ఎగ్జామ్లని, ఏదో ఇంటర్వ్యూలని ఇలాగా అడుగుతూ ఉంటారు. ఎంతమందికి మీరు చెప్పిన కరెక్ట్ అయిన అందరికీ, ఒక్కరికి కూడా ఫెయిల్ కాదు, అందరికి కరెక్ట్ అయిపోయింది. మౌత్ టాక్తో చాలా మంది పబ్లిసిటీ అయిపోయింది, చాలా పబ్లిసిటీ అయిపోయింది. బయటకు వస్తే అమ్మ అని మా రిలేటివ్స్ కానీ ఎవరైనా కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. చాలా. ఇంకోటి మేడం, మరి మీరు ఇంతమందికి భక్తులకు ఇస్తున్నారు కదా, భక్తులకు మీరు ఇచ్చే సందేశం ఏంటంటారు? యువతకు ముఖ్యంగా ఏమంటారు, సమస్య వచ్చినప్పుడు పారిపోకూడదండి, భగవంతుని మీద భారం వేయాలి. భగవంతుడు అంటే నేను చెప్పిన మహాశివయ్య, గాయత్రమ్మనే నేను చెప్పను. మీకు ఎవరైతే ఇష్టంగా ఉంటారో ఆ
ఆ దేవతను దేవుణ్ణి వాళ్ళ మీద భారం వేయాలి. భారం వేసి నేను ఏ జన్మ చేసుకున్న పాపమో నాకు ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను, ఈ బాధ నాకు తొలగించనీకి మార్గం చూపించయ్యా అని ఆయన్ను వేడుకోవాలి. ఆయన దయ మన పైన ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. భగవంతుడు ఈ ఆయన సృష్టిలో ఆయన పరిపాలిస్తాడు. ఆ పరిపాలించే ఆయన సృష్టిలో ఆయన పిల్లలను ఆయన కష్టపెట్టాలని ఎప్పుడు అనుకోడు. కాకపోతే మన పాపకర్మాలు పూర్వజన్మ ఏ జన్మలో ఉండేవి మాత్రం మనం అనుభవించాలి. ఆయన మీద భారం వేసి ముందుకు పోయినామంటే ఎంతో పెద్దగా జరగాల్సినది చిన్నదాంతో తప్పిపోతుంది. అందుకని ఏ సమస్య వచ్చినా భయపడకూడదు, బాధపడకూడదు, నిలదొక్కోవాలి. ఫస్ట్ మనకు మనం ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకొని నిలబడి ఆ సమస్యకు భగవంతుని దగ్గరనే మనం ఆ సమస్యకు పరిష్కారం వెతకాలి. జనాలు ఎవరేం చేయలేరు, పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఎవరేం చేయలేరు, భగవంతుడు మాత్రమే చేయగలడు. అది గట్టిగా చెప్పగలరు. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఎలాంటి రకమైన ఆత్మహత్యలు అసలు చేసుకోకూడదు. కొంతమంది చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ ఏదో ఫీల్ అయిపోయి ఏదో అనుకోకుండా ఏదో వాళ్ళ ఆ స్పాట్లో ఏదో ఒకటి చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి అది చేసుకోకూడదని నేను చెప్తున్నాను. ఒక్కసారి భగవంతుని వైపు నిలబడి చూడండి. ఒక్క రోజు పలకలేదు, రెండో రోజు పలకలేదు, ఆయన 3 రోజులు పలకలేదు, 5వ రోజు ఖచ్చితంగా ఆయన పలుకుతాడు. మనం ఆయన మీద భారం వేయాలి. మన అహంకారంతో పోకూడదు. ఆయన దగ్గర తల వంచాలి, తల ఉంచే పోవాలి. మనం అహంకారంతో వెళ్ళకూడదు. ఆయన దగ్గర తల ఉంచితే ఎప్పుడైనా మన తల పైకి లేపుతాడు. విశ్వాసం ఉండాలి. దేవుని పైన నమ్మకం, విశ్వాసం ఉండి ముందుకు పోవాలి. మీ ప్రతిభను గుర్తించి ఇంతవరకు ఏమైనా అవార్డ్స్ కానీ సన్మానం కానీ జరిగాయి? చేశారండి. సుమన అటు వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ప్రతిభ అవార్డు ఒకటి ఇచ్చారు, జ్యోతిష అవార్డు ఒకటి ఇచ్చారండి. చాలా జరిగాయండి సన్మానాలు. ఎక్కడ పోయినా కూడా సన్మానాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ సన్మానం ఫస్ట్ అవార్డు తీసుకున్నప్పుడు ఏ విధంగా ఫీల్ అయ్యింది? నాకు ఫీల్ అంటే ఏముండదండి. భగవంతుడు ఏ రకంగా ఎక్కడ ఏది చేయిస్తాడో అదే ఆయన చేయిస్తాడు, అంతే. అది ఇచ్చినారని నాకు ఫీలింగ్ ఏముండదు. అది ఎలాంటి ఫీలింగ్ ఉండదు. ఒక్కటే మనసు, ఒకటే ఆలోచన. భగవంతుడు మనకు చేతనైనంత ఆయనకు చేసుకోవాలి. మన జీవితమే ఆయనకు వదిలేయాలి. ఆయనకు వదిలేసి ఆయనకు బైండ్ ఓవర్ కావాలి మనం. అయినప్పుడు ఆయన మన వల్ల పట్టుకుంటాడు, మన సమస్యలన్నీ తీరుస్తాడు. అట్లాగే మీరు ఒక ఉపాసకురాలుగా ఉన్నారు. ఆ దేవత రూపంలో మీరు సాక్షాత్ దేవత రూపంలో మీరు ప్రత్యక్షం ఇస్తున్నారు భక్తులకి. మరి మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు? మా కుటుంబ సభ్యులు చాలా ప్రోత్సహిస్తారండి. ప్రోత్సాహం ఉందంటే చాలా వాళ్ళు ప్రోత్సహించబట్టే నేను ఇంతవరకు వచ్చానండి. నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టరండి ఎవరు. ఏంటి భక్తులు ఎవ్వరు అట్లా అబ్జెక్షన్ చేసే వాళ్ళే లేరండి. నేను ఇంట్లో ఏం చేసినా చేయకపోయినా చేయలేదనే వాళ్ళే లేరు. చేయి వాళ్ళకి చేయి మమ్మీ, మేము ఏదో ఒకటి చేసుకుంటామని చెప్తాను. మీ జీవిత ఆశయం ఏంటంటే? నా జీవిత ఆశయం ఏమిటంటే ఆ భగవంతుడు ఎవరినైతే నా దగ్గర ఆయన ఉన్నాడని నమ్ముకొని వస్తారో, ఆ గాయత్రమ్మ శివయ్య ఉన్నాడని, నేను కాదు, నా దగ్గరికి రారు ఎవరు, నా రూపంలో ఉన్నారేమో అని వస్తారు. ఆ వచ్చిన వాళ్ళకి మాత్రము వాళ్ళు ఏది సందేశం ఇస్తే అందరూ బాగుండాలి. నాతో ఏది చేయిస్తాడో అది వాళ్ళకి ఖచ్చితంగా నేను చేయిస్తాను. చాలా మంచి విశేషాలు తెలియజేశారు మేడం. మా స్టూడియోకి దాదాపు కర్నూలు నుంచి ఇంత దూరం ఒక 4 గంటల టైం కేటాయించి మా స్టూడియోకి వచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు మేడం. మరిన్ని అవార్డు అందుకొని మరింత పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.